హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. ప్రామిస్ చేసి చెప్తున్నానండి, ఇలాంటి చేపల పులుసు అయితే ఎక్కడా చూడలేదు వరకు. అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు అన్నమాట. ఇది వరకు మనం కూర సట్టిల్లో చేసుకునే వాళ్ళం కదండి. సేమ్ యాజ్ టీజ్ అదే టేస్ట్ వచ్చేలా అయితే నేనైతే చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ చేపల పులుసు అయితే. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి చేపల పులుసు ఈ మధ్యకాలంలో ఎక్కడా నేనైతే చూడలేదన్నమాట. మొత్తం ఫుల్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ చేపల పులుసు అయితే. నిజంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై కూడా చేసి చూడండి. చాలా యమ్మీగా వచ్చింది, టేస్ట్గా వచ్చింది. అసలు వేళ్ళతో సహా నాకేస్తారనమాట, అంత టేస్ట్గా వచ్చేసింది ఈ చేపల పులుసు అయితే. వెళ్దాం పదండి, ప్రాసెస్ మొత్తం చూద్దాము. ఫుల్ ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక పెంక పెట్టేసుకొని ఇందులోకి మనం ధనియాలు, మెంతులు, ఆవాలు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ మాడనీయకూడదు. కొంచెం వేగితే చాలు, తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నేను 1 కిలో కొరమీను చేప అయితే తీసుకున్నాను దీనికి. తర్వాత ఒక చేపల దబర పెట్టేసుకొని ఇందులో నేను రిఫైన్డ్ పల్లీల ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులోకి జీలకర్ర, ఎండుమిర్చి అయితే యాడ్ చేద్దాము. ఆనియన్ పేస్ట్ వచ్చి దంచుకోవాలండి, దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది, మిక్సీకి కాదు. ఒక్కలుగా దంచుకొని ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి. ఇదైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాం మనము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం కదండి. ఇది వరకు పాతకాలంలో అయితే మిక్సీలు అవేం లేవు కదా, ఈ విధంగా రోట్లో దంచుకొని చేసుకునే వాళ్ళనమాట. అందుకని ఆ కూరలు అంతా టేస్ట్గా ఉండేవి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్ పేస్ట్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం వేగనిద్దాము. కూర సెట్లు అయితే ఇంకా మంచిగా వస్తుందండి, ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదు. తర్వాత పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా లైట్గా వేయించేసుకుందాము. పచ్చి కరివేపాకు ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆనియన్ పేస్ట్కి పడుతుందన్నమాట. అందుకని పచ్చి కరివేపాకు అయితే ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో చీరేసుకొని వేసేసుకోవడమే, కాయగా చీల్చకండి మొత్తము. ఈ పచ్చిమిర్చి పులుసులో ఉడికి పచ్చిమిర్చి తింటున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పడేయకండి, పచ్చిమిర్చి కదా అనేసి. దీంట్లో ఏ వస్తువు వేస్ట్గా పడేసేదానికి లేదండి. ఒక చేపలో ముళ్ళు తప్ప అన్నీ తినే వస్తువులే అన్నమాట. తర్వాత ఇందులోకి టమోటా ప్యూరీ వేస్తున్నాను, అది కూడా రోట్లో దంచుకొని వేస్తున్నానండి. చూడండి, ఇట్లా ఒక్కలుగా దంచుకొని టమాటా గుజ్జును కూడా వేస్తున్నాను అన్నమాట. దీని బదులు కోసుకోవచ్చు కదండి అనుకోవచ్చు, కోసుకుంటే ఇంత టేస్ట్ రాదండి. కొంచెం దంచుకుంటేనే మనకి ఈ విధంగా టేస్ట్ వస్తుందన్నమాట. ఓల్డెన్ డేస్లో ఈ విధంగానే చేసుకునేవాళ్ళు. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేపుకుందాము. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఈ టమోటా గుజ్జు, ఆనియన్ గుజ్జు మంచిగా వేగాక ఇందులోకి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట. స్పైసీగా ఉన్న కారం అయితే ఒక 3 స్పూన్లు వేసుకోండి, స్పైసీ లెస్గా ఉండేదైతే ఒక 4 వేసుకోండి. కొంచెం పులుసు పోస్తాం కదా ఇంట్లో, చింతపండు పులుసు, అందుకని పులుసుకు తగ్గట్టు కారం అయితే ఉండాలన్నమాట. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము మంచిగా. చూడండి, మంచిగా గుజ్జు అయితే తయారైపోయింది కదా. ఆయిల్ చూడండి, ఆయిల్ కర్రీలోంచి రిలీజ్ అవుతూ ఉంది. ఇంకొంచెం వేపుకుందాము. చూడండి, మంచిగా గుజ్జు అయితే రెడీ అయిపోయింది. చింతపండు పులుసులో మ్యాంగోనైతే ఒక 2 మినిట్స్ కట్ చేసి సోక్ చేసి పెట్టానండి, ఇదే సీక్రెట్ దీంట్లో. ఈ మొత్తం పులుసుని మనం
టమోటా గ్రేవీలోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, లేదు సరిపోతుందంటే అవసరం లేదు. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను గ్రేవీ కోసము. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇంతవరకు ఎప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యాంగో ముక్కకు కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను అనమాట నేను. చూడండి, కొంచెం ఉడికాక చేప ముక్కలైతే ఇందులోకి వేసేస్తున్నాను. చేప ఎప్పుడైనా పులుసుతో ఉడికితేనే టేస్ట్ వస్తుందండి, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో, చేపల కర్రీ వీడియోస్లో చెప్పున్నాను, పులుసుతో ఉడికితేనే చేప ముక్కకు టేస్ట్ వస్తుందన్నమాట. ఒక 1 కిలో అయితే చేపలు తీసుకున్నాను నేను, కొరమైన చేప. దీంట్లో ముళ్ళు కొంచెం తక్కువ ఉంటుందని ఇది చేప అయితే ప్రిఫర్ చేశాను. గండ్లు కూడా మంచిగా ఉంటాయి, గండి చేప కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా చేపల ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒకసారి మనం గంటె పెట్టకూడదండి. గంటె పెట్టకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే తిప్పుకోండి. ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట చేపల పులుసు అనేది. గంటె పెట్టామంటే ముక్క ఇరిగిపోతుంది. చేప వేసాక అసలు గంటె అయితే అస్సలు పెట్టకండి. దీనికి చేపలకి సపరేట్ దబ్బర్లు ఉంటాయండి ఈ విధంగా. అలాంటి దబ్బర్లు అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఇందాక మనం పెనం మీద వేసుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, అవైతే ఇప్పుడు తెల్లగడ్డేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునే బదులు దంచుకున్న ఇంకా బెస్ట్ ఉంటుంది. ఆ పొడిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను. ఈ పొడి వేసాక ఇంట్లో అయితే గుమ్మలు అయితే ఎంత వస్తున్నాయో అసలు. లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు, ఆప్షనల్. ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఈ చేసుకున్న రోజు కన్నా మరుసటి రోజు తింటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఇది వరకు కూర సెట్టుల్లో చేసుకొని ఉట్టి మీద పెట్టేవాళ్ళు అండి చేపల పులుసు, బెండకాయ వేసి చేసేవాళ్ళు. అది ఇంకా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఎక్కడ ముక్క అయితే చెదరలేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ చేపల పులుసు అయితే. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నేను చేసిన విధంగా అయితే. చాలామంది అల్లం, తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ వేస్తుంటారు, అవన్నీ అనవసరం అండి. ఈ చేపల పులుసు అయితే మీకు 2 days 3 days ఉన్నా బయట పెట్టినా చెడిపోదన్నమాట, అంత మంచిగా ఉంటుంది. ఇది దోశల్లో కూడా తింటారండి. మా నెల్లూరు సైడ్ అయితే దోశల్లోకి అయితే చేపల కూర చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో కంపల్సరీగా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయండి.